Hi, good evening to all. Myself John Paul. నేను ఫిల్మ్ స్టూడెంట్ ని 2023 బ్యాచ్ జేఎఫ్ఎస్ బ్యాచ్ స్టూడెంట్ ని. సో నేను టెక్ఎంకి ఎలా అప్లై చేశానంటే డిసెంబర్ లో మన ఫిల్మ్ లో జాబ్ పోర్టల్ లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు నేను కెరియర్స్ దాంట్లో జస్ట్ ఫామ్ రిజిస్టర్ అయ్యాను. షార్ట్ లిస్ట్ మెయిల్ అందరికి వస్తున్నాయి కానీ నాకు రావట్లేదు అని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి అసలు షార్ట్ లిస్ట్ మెయిల్స్ రాకపోయేసరికి నాకు వేరే ఆప్షన్స్ లేక నాన్ ఐటీ వైపు వెళ్ళిపోదాం ఫిక్స్ అయితే మే 28 నాకు షార్ట్ లిస్ట్ మెయిల్ వచ్చింది. రిటర్న్ టెస్ట్ మేలో వచ్చింది ఆల్మోస్ట్. ఎస్ మ్యామ్. మే 30 నాకు ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ ఎస్ఏ రైటింగ్ 1.5 hours అయింది. యాప్టిట్యూడ్ లో పెద్దగా హార్డ్ ఏం లేదు కానీ ట్రికీ క్వశ్చన్స్ అడిగారు. అట్లీస్ట్ ఒక క్వశ్చన్ కి 1.5 minutes స్పెండ్ చేసి అంత మీడియం గా ఉంది, మోడరేట్ గా, మరీ డిఫికల్టీ లేదు. ఇంగ్లీష్ ఎస్ఏ రైటింగ్ మాత్రం అరౌండ్ 400 words టైప్ చేయాలి విత్ ఇన్ 1-2 minutes లో. పారాగ్రాఫ్ 30 seconds 40 seconds అట్లా ఇస్తాడు మన ఒక టాపిక్ మీద ప్రిపేర్ అవడానికి. అయిన తర్వాత ఎస్ఏ రాయాలి. ఆ రోజు ఈవినింగ్ షార్ట్ లిస్ట్ మెయిల్ సెకండ్ రౌండ్ మెయిల్ కి 31st టెక్నికల్ రౌండ్ లో బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. స్నిపెట్ ఇచ్చి అవుట్పుట్ చెప్పాలని నెట్వర్క్ బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఇంకా నేను జావా బేస్ మీద వచ్చేసి ప్రోగ్రామింగ్ 2 codes లో ఫస్ట్ కోడ్ చాలా ఈజీగా అయిపోయింది. సెకండ్ కోడ్ కొద్దిగా మోడరేట్ టైం ఎక్కువ తీసుకుంది. 10-11 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి ఉంటే 10 టెస్ట్ కేసులే పాస్ అయ్యాయి. అది కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉండేసరికి సో నేను టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఫుల్ టెస్ట్ కేసులు పాస్ అవుతేనే షార్ట్ లిస్ట్ అవడం కష్టము, రాదేమో అనుకుని టెన్షన్ పడుతున్నాను. కోడింగ్ క్వశ్చన్స్ 2 రాశాను మ్యామ్. మొత్తము కోడింగ్ క్వశ్చన్స్ లాస్ట్ 29-30 క్వశ్చన్ పైన ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ టెక్నికల్ క్వశ్చన్స్. కోడ్ ఇచ్చి అవుట్పుట్ చెప్పమంటాము, ఎర్రర్ కంపైలేషన్ ఎర్రర్ వస్తుందా లేదా అవుట్పుట్ వస్తుందా ఇలాంటి. అలాగా 31st అయింది. 1st June కాన్వర్జేషన్ టెస్ట్ అయింది. కాన్వర్జేషన్ టెస్ట్ అసలు చాలా ఈజీ అనుకుంటారు కానీ మెయిన్ కాన్వర్జేషన్ టెస్ట్ లో ఫేస్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే కమ్యూనికేషన్ రౌండ్. లైక్ ఇప్పుడు అసెన్షియర్ కి ఎట్లా ఉంటుంది, అసెన్షియర్ కి ఎలిమినేషన్ రౌండ్ కాదు కానీ ఎలిమినేషన్ రౌండ్ ఇది. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే కాన్వర్జేషన్ టెస్ట్ లో ఫిల్లర్ చూస్ చేయకూడదని మెయిన్. ఆ రోజు ప్రిపేర్ అయింది కూడా, ఆ రోజు మార్నింగ్ ప్రిపేర్ అయ్యాను. 9 to 3 లోపల రాయాలి ఎగ్జామ్, 40 minutes. కాన్వర్జేషన్ టెస్ట్ లో నేను ప్రిపేర్ అయ్యింది ఒకటైతే అక్కడ వచ్చింది ఒకటి. అలా అనుకుని ప్రిపేర్ అయ్యాను. 1.5-3 hours ప్రిపేర్ అయ్యాను. మన యూట్యూబ్ లో మన ఫిల్మ్ చెప్పిన కొన్ని ట్రిక్స్. కమ్యూనికేషన్ ఆల్మోస్ట్ అసెన్షియర్, అమెజాన్ ఇలా సేమ్ ఒకే రౌండ్ ఉంటాయి అనుకుని ప్రిపేర్ అయ్యాను గట్టిగానే. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే మెయిన్ ఫోకస్ చేసింది నేను ఫిల్లర్స్ యూజ్ చేయకూడదండి. అంటే మనం తప్పు చెప్పినా మనం కరెక్ట్ అని ట్రై చేస్తాం కదా. ఒక వర్డ్ చెప్పినప్పుడు దాన్ని ఫుల్ గా చెప్పాల్సిన అవసరం లేదని ఒక చెప్పారనమాట. దాంట్లో ఏంటంటే సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అట్ ఎర్లీ మార్నింగ్ 8:30 PM అని చెప్పారు అనుకోవాలి, 8:30 AM అని మనం ఫుల్ గుర్తు పెట్టుకోలేము. ఎందుకంటే సెకండ్స్ లో చెప్పేసి ఫుల్ అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది. మనము అంత క్రాచ్ చేయాలంటే సగం అసలు మొత్తం మర్చిపోతాము. దాంట్లో ఒక 30% ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అనే ఒక ఆ వర్డ్ కరెక్ట్ చెప్పిన 40% 50% ఈజ్ యాక్సెప్టెడ్. ఎందుకంటే అవతల ఇప్పుడు హ్యూమన్ కాదు కాబట్టి చాట్ బోట్ కదా, మన కాన్వర్జేషన్ కట్ చేసేది. సో అక్కడ ఫ్లోలో చెప్పేసాను, ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్కడ ఫిల్లర్స్ యూస్ చేయకుండా. అంటే మనం చెప్పిన వర్డ్ ని మళ్ళీ కరెక్ట్ చేయకూడదు. ఒకవేళ మళ్ళీ వెనక్కి మళ్ళీ ఆ వర్డ్ ని రిపీట్ చేయడం వల్ల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా. కస్టమర్ తో కమ్యూనికేషన్ అయ్యేట్లా ఒక సినారియోని పెట్టేశారు అనమాట. రిపీట్ చేయకూడదు అలాగని నువ్వు రాంగ్ చెప్పా నీకు తెలుసు, దాన్ని మళ్ళీ వెనక్కి చెప్పకూడదు. ఎస్ మ్యామ్. లాస్ట్ లో హార్డ్ వర్క్ గురించి చెప్పమని ఒక 30 seconds ఇచ్చారు ప్రిపేర్ అవ్వమని. దాని గురించి 1 minute మాట్లాడాలి. ఉపేంద్ర సార్ మా జేఎఫ్ఎస్ క్లాస్ లో ఒకసారి చెప్పారు, కింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ చదవండి అని. దాంట్లో కొన్ని హార్డ్ వర్క్ ఎలా అని ఆ గుర్తు చెప్పేసాను ఫ్లో మెయింటైన్ చేయాలి. ఒకటి ప్యానిక్ అవ్వకూడదు, అలాగే చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అది రిజెక్ట్ చేస్తుంది, వెంబట వార్నింగ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఫిల్లర్స్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు రిపీట్ చేశారు, నువ్వు వెంబటనే విత్ ఇన్ 2 seconds నువ్వు స్టార్ట్ చేయకపోతే ఆటోమేటిక్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది. నాకు అయిపోయిన తర్వాత June 4th టిఆర్ రౌండ్ కి షార్ట్ లిస్ట్ మెయిల్ వచ్చింది 5th ఉందని. సో ఈ టిఆర్ రౌండ్ లో మొత్తం ప్యానల్ లో 9 members ఉంటారు మాలాగే స్టూడెంట్స్. మాకు 2 to 5:30. వాళ్ళు ఏం చెప్పారంటే 5 minutes 10 minutes 15 minutes ముందే జాయిన్ అయిపోయి ఉండాలి మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో. ఆ క్వశ్చన్స్ కూడా ఫస్ట్ చాలా ప్రిపేర్ అయ్యాను. మన జేఎఫ్ఎస్ లో కానీ మన ఫ్రంట్లైన్స్ మీడియాలో పోస్ట్ చేసిన క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డైలీ షేర్ చేస్తుంటారు కదా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు, అవన్నీ నేను నోట్ చేసుకుని ఒక బుక్ లా తయారు చేసుకుని అన్ని ప్రిపేర్ అయ్యాను. తర్వాత ఉపేంద్ర సార్ ఊప్స్ కాన్సెప్ట్స్ మీద మాకు జరిగిన జేఎఫ్ఎస్ బ్యాచ్ లో ఉన్నప్పుడు మాకు కొన్ని పీడిఎఫ్స్ ఇచ్చారు. అవన్నీ నోట్ చేసుకుని అక్కడ సెర్చ్ చేసి ఇక్కడ సెర్చ్ చేసి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను.
సో వెళ్ళగానే స్టడీ చెక్ చేశారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు, చెప్పాను ఒక 1.5 minute. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పి టెక్ ఈవెంట్స్ గురించి చెప్పాను, ఏ పార్టిసిపేట్ చేశాను, తర్వాత నేనేమి కోర్స్ చేసేసాను, ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇది చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ అయినా నువ్వు ప్రాజెక్ట్ లో ఏ ఇష్యూస్ ఫేస్ చేసావు అని అడిగాడు. నేను ప్రాజెక్ట్ ఇష్యూస్ ఫేస్ చేసింది ఒక 1 minute చెప్పి దాన్ని ఎలా సాల్వ్ చేశాను 1 minute చెప్పాను, 2 minutes చెప్పాను ఈజీగా. ఈ దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి కాన్ఫిడెన్స్. వాళ్ళు మెయిన్ చూసి కాన్ఫిడెన్స్ చూస్తున్నారు, నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అని. ఓపెన్ యువర్ షేర్ యువర్ స్క్రీన్, ఓపెన్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. తర్వాత క్వైరీ రాయమన్నా. SQL క్వైరీ ఏమంటే ఎంప్లాయ్ డేటాబేస్ లో నాకు ఎవరైతే 2024 జాయిన్ అయిన ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి డిస్ప్లే అన్నాడు. SQL క్వైరీ రాశాను, ఓకే అన్నారు. రైట్ ఇన్ జావా ప్రోగ్రామ్ అన్నాడు. సో ఆయన స్ట్రింగ్స్ మీద ఇచ్చాడు, నా జాన్ అనే పేరు డిస్ప్లే అవ్వాలి, లేదంటే అదే ప్లేస్ లో అబ్రహాం అనే పేరు అని డిస్ప్లే అవ్వాలి, 2 డిస్ప్లే అయినా పర్లేదు అని అన్నారు. లాజిక్ రాయమన్నారు, ఇఫ్ స్టేట్మెంట్స్ రాశాను. సార్ ఇంకా చూసి ఓకే ఇక్కడ చిన్న లాజిక్ తప్పు రాశాను, 2 నేమ్స్ జాన్ అని రాశాను, ప్రింట్ అబ్రహాం అని రాయలేదు. సో ఆయన పర్టికులర్ మళ్ళీ అడిగారు, జాన్ ఐ వాంట్ ప్రింట్ అబ్రహాం అన్నాడు. మళ్ళీ నేను మార్చేస్తే ఓకే అన్నాడు. ఇంకే ఇస్ దేర్ ఎనీథింగ్ క్వశ్చన్స్ ఫర్ మీ అన్నాడు. ఇట్లా అడిగాను, సార్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే సార్ ఒక 18 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా అని చెప్పారు. తర్వాత ఫ్రెషర్స్ కి మాకు ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, కంపెనీ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది ఫస్ట్, తర్వాత ప్రాజెక్ట్ ఎన్ని ఉంటాయి, ఎన్ని మేనేజ్ చేసుకోవాలి అన్నాడు. ఓకే సార్ అన్న, థ్యాంక్ యూ. 9th June రౌండ్ షార్ట్ లిస్ట్ మీద వచ్చింది. ఆఫ్లైన్ 11th June హైదరాబాద్ లొకేషన్. మాకు సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ లిస్ట్ లో సీరియల్ నెంబర్ చూసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. ఫస్ట్ జిరాక్స్, ఒకసారి జిరాక్స్ తీసుకురామని చెప్పారు మెయిల్ లో. అన్ని సెట్ జిరాక్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. సెల్ఫ్ ఇంట్రో అడిగారు. ఫస్ట్ నా రెజ్యూమ్ చూసారు, నీ వీక్నెస్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని అడిగాడు. 1 minute చెప్పాను. 2022 పాస్ అవుట్ అయ్యావు, 24 వరకు ఏం చేసామని అడిగాడు. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఇట్లా కోర్సెస్ చేశాను ఇట్లా అని చెప్తే ఓకే కన్విన్స్ అయ్యారు. తర్వాత నేను ఎందుకు హైర్ చేసుకోవాలన్నాడు. చెప్పాను నాకు ఇట్లా టెక్నికల్ స్ట్రాంగ్ స్కిల్స్ ఉన్నాయి, సో ఇంటర్న్షిప్ చేశాను, టీమ్స్ లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్లా అన్నాడు. తర్వాత ఓకే నువ్వు టెక్ మహేంద్ర చూస్ చేసుకున్నావు అన్నాడు. టెక్ మహేంద్ర ఎందుకు చూస్ చేసుకున్నానంటే లైక్ దీని ఒక పర్పస్ నాకు నచ్చింది. ఒకే ఒక 1 word ఆన్సర్ చెప్పాను, ఓకే అన్నాడు. తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ లో నీ యొక్క రోల్ ఏంటి అన్నాడు. నేను 1 of the 2 team members ఇట్లా అంటే ఓకే టీమ్ కి గ్రూప్ కి తేడా అంటే అడిగాడు. ప్రాజెక్ట్స్ ఎన్ని చేసావు అన్నాడు. దీంట్లో ఈ మినీ ప్రాజెక్ట్స్ నేను చేసిన ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన నా కాన్ఫిడెన్స్ లెవెల్ ని నా కమ్యూనికేషన్ చూసాడు. నాకు సెలక్షన్ మెయిల్ 11th అయింది, 12th మధ్యాహ్నం 1 కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది. 14th ఈవినింగ్ ఆఫర్ లెటర్ వచ్చింది. హైదరాబాద్ లొకేషన్ ఇచ్చారు, సగం మందిని పూణే వేశాడు, సగం మందిని హైదరాబాద్ వేశారు. డేట్ ఆఫ్ జాయినింగ్ June 27th. థ్యాంక్ యూ మ్యామ్. మెయిన్ గా FLM థ్యాంక్ యూ చెప్పాలి మ్యామ్, ఎందుకంటే నేను October 2022 లో MCA క్వాలిఫై అయ్యాను. మామూలుగా హైదరాబాద్ అమీర్పేట వచ్చి ఏదో కోర్స్ చేసుకుందాం ఫిక్స్ అయిపోయి టికెట్ బుక్ చేసుకుందామని నేను బుక్ చేసుకుంటే బుక్ అవ్వలేదు. ఆ రోజు సాయంత్రము ఒక పాపప్ వచ్చింది వెబ్సైట్స్ ఇట్లా జాబ్, మనం ఎప్పుడు జాబ్ పోర్టల్ లో చూస్తుంటాను, అప్డేట్ ఉంటాను కానీ అప్పుడు JFS కోర్స్ స్టార్ట్ అయిందని వచ్చింది, జావా ఫుల్ స్టాక్ ఇలా ఉపేంద్ర సార్ అని. సరే అసలు చూద్దామని యూట్యూబ్ లో సెర్చ్ చేసి సార్ ఒక వీడియో చేశారు, ఆన్లైన్ కోర్స్ కి ఏంటి, ఆఫ్లైన్ కి వెళ్తే ఏంటి, ఏం తీసుకోవాలి ఏంటి అన్ని చెప్పారు. అప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుండే. ఆ వీడియో చూసినాక ఆన్లైన్ ప్రిఫర్ చేశాను. JFS కోర్స్ స్టార్ట్ అయినప్పుడు నేను చాలా భయపడ్డాను, ఆన్లైన్ తీసుకున్నాను ఎట్లా ఉంటుందో. అది కాకుండా మనీ సిచ్యువేషన్స్ చాలా హార్డ్ గా ఉన్నాయి. మేము రెసిషన్ టైమ్ అసలు షార్ట్ లిస్ట్ మీరేం రావట్లేదు, మేము ఏం చేయాలి, కోర్సెస్ చేయాలి, ఏ కోర్స్ చేయాలి, ఎవరు అడిగినా చెప్పేవాళ్ళు కదా. అప్పుడు డెమో సెషన్ కి అటెండ్ అయితే అప్పుడు నాకు క్లారిటీ వచ్చినాక నేను జాయిన్ అయ్యి ఉపేంద్ర సార్ ప్రతిరోజు మోటివేట్. మెయిన్ నేను ఇప్పటికి చాలా మంది రిఫర్ కూడా చేశాను. నేను ఎవరినన్నా చెప్పినా ఉపేంద్ర సార్ గురించి చెప్పేవాడిని. అన్న ఇప్పుడు ఫ్రెండ్లీగా సార్ అనొద్దు అంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. సో క్లాసెస్ మాత్రం ఎంత బాగా చెప్పాడంటే అన్న, నేను ఒక టైంలో అయితే లైక్ నేను అసలు జావా ఎందుకు తీసుకున్నానా అనిపించింది ఫస్ట్ లో. తర్వాత అన్న మోటివేట్ చేశాడు, నేను ఇట్లా చేయనప్పుడు అన్న చెప్పిన కోర్సెస్ కానీ క్వశ్చన్స్ కానీ అంతా అయిపోయినాక మాతో ½ hour ఎక్స్ట్రా స్పెండ్ చేసేవాడు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ. ఇప్పుడు ఆ టైంలో మాకు జాబ్ షార్ట్ లిస్ట్ మెయిల్స్, రిజెక్ట్ మెయిల్స్ వచ్చినప్పుడు మేము ఇట్లా షేర్ చేసుకుంటే అన్న మోటివేట్ చేసి వస్తుంది ఏం కాదు. సో ఎస్ మ్యామ్. నేను కానీ ఉపేంద్ర కలవకపోయింటే లైక్ చాలా కన్ఫ్యూజన్ ఉండేది మ్యామ్, ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా ట్రావెల్స్ ప్రాజెక్ట్ కానీ చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. మీకు ఏ డౌట్ ఉన్నా మెయిల్ చేయండి, కాంటే మీకు ఖచ్చితంగా ఈవినింగ్ లో రిప్లై ఇస్తాము అన్న ఒకే చెప్పాడు. ఎప్పుడు స్టబాన్ గా అప్లై చేస్తూనే ఉండే, కృష్ణ అన్న గానీ ఉపేంద్ర అన్న గానీ ఒకే మాట అన్నారు, మీరు కంటిన్యూస్ గా అప్లై చేస్తూనే ఉండండి. అంటే నేను ఇప్పటికీ కనీసం 4000 అప్లికేషన్స్ చేశాను, లెక్కేసుకున్నాను. నాది 4001 అప్లికేషన్ సక్సెస్ అయింది. అన్న క్లాసెస్ వింటున్నప్పుడు ప్రతిరోజు మన JFS పోర్టల్ లో పడుతుంటే కదా నోటిఫికేషన్, ప్రతి దానికి అప్లై చేశాను. లింక్డ్ఇన్ లో అప్లై చేయడం. అలాగే మాన్సా మేడం రెజ్యూమ్ ప్రిపరేషన్ 2 sessions తీసుకున్నారు.
నేను ఆ మేడం చెప్పిన దాన్ని బట్టి నేను లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను. నేను అరౌండ్ 500 కనెక్షన్స్ బిల్డ్ చేసుకున్నాను. ప్రొఫైల్ అంత బాగా క్రియేట్ చేసుకుని మానస మేడం హెల్ప్ చేశారు. 2 క్లాసెస్ పెట్టారు. ఎస్ మ్యామ్. ఆ మానస మ్యామ్ అసలు ఎంత బాగా చెప్పారంటే లైక్ అలా కూడా చేయొచ్చా అని మాకు అప్పుడు తెలియదు. తర్వాత రెజ్యూమ్ అప్పుడు షార్ట్ లిస్ట్ అవడం వచ్చే కానీ ఎగ్జామ్స్ వచ్చేవి కాదు. 2022 పాస్ అవుట్ అని కొద్దిగా డిలే అయ్యేది. వచ్చేది కాదు మ్యామ్. నేను ప్రతిరోజు కనీసం 20 to 30 జాబ్స్ అప్లై చేశాను. ప్రతిరోజు 30 జాబ్స్ మినిమం. ఉపేంద్ర అన్న ఇప్పుడు ఒకటే మాట, స్టబన్ గా అప్లై చేస్తూనే ఉండండి, రాకపోయినా అప్లై చేస్తూనే ఉండండి, దేనికైనా అప్లై చేస్తుండండి, రావట్లేదని మాత్రం డిస్కరేజ్ అవ్వద్దు, నేర్చుకోవడం ఆపొద్దని చెప్పేవాళ్ళు క్లాస్ లో. ఇప్పుడు అన్న చెప్పింది మాకు అర్థమయ్యేది కాదు ఎందుకు చెప్తున్నాడు. ఒక రోజు ట్రై చేద్దాం 1 week ట్రై చేసాం. అందరు ట్రై చేస్తే అప్పుడు అర్థమైంది ఓకే ఎందుకు అప్లై చేయాలి. అప్పటి నుంచి మేము ప్రతిరోజు 20 to 40 అప్లై చేసాం. ప్రతి అప్లై చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్ గా. అట్లా చేస్తూ వస్తే షార్ట్ లిస్ట్ మెయిల్స్ వచ్చాయి. సెకండ్ రౌండ్ లో పోయేది, థర్డ్ రౌండ్ లో పోయేది. ఎగ్జామ్స్ అన్ని క్వాలిఫై అవుతున్నా కానీ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. ఇంటర్వ్యూకి టెస్ట్ కేసెస్ అన్ని హ్యాకర్స్ అన్ని క్వాలిఫై అవుతున్నా షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. కొద్దిగా చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు 24, 23 వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. మేము షార్ట్ లిస్ట్ అయినా, ఎగ్జామ్ క్వాలిఫై అయినా షార్ట్ లిస్ట్ అవుతుంది టెక్నికల్ రౌండ్ కి. సో ఇట్లా ఎన్ని 4000 అప్లికేషన్స్ ఇప్పటికి నేను వేసింది. 4000 ఎగ్జాక్ట్ గా. 4000 లో నాకు 4001 సక్సెస్ఫుల్ అయింది. ఫైనల్ స్టేజ్ దాకా వెళ్ళి ఆఫర్ లెటర్ దాకా వచ్చింది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చినా కూడా ఇంకో కంపెనీకి అప్లై చేశాను. అన్న అంటాడు ఆఫర్ లెటర్ వచ్చినా మీకు సైలెంట్ గా ఉండకండి, అప్లై చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ లైక్ ఉపేంద్ర అన్నకి థ్యాంక్స్ చెప్పాలి కలిసి.